ఒక ఊళ్ళో ఒక టోపీలు అమ్ముకునే అబ్బాయి. టోపీలు అమ్ముకొని అలసిపోయి చెట్టు కింద పడుకుంటే లేచి చూసేసరికి టోపీలు కనిపించలేదు. ఏమైనాయా అని చుట్టుపక్కల వెతికితే చెట్టు మీద ఉన్న కోతులు అతని టోపీలు పెట్టుకుని ఆడుకుంటున్నాయి. కోపంతో తన తల మీద ఉన్న టోపీ తీసి కింద విసిరేస్తే కోతులు కూడా అది చూసి ఆటి తల మీద ఉన్న టోపీలు కూడా తీసి కింద పడేస్తే అవన్నీ ఏరుకొని ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ఈ స్టోరీ మనకు తెలుసు. అయితే అప్డేటెడ్ స్టోరీ ఒకటి ఉంది చెప్పనా. టోపీలు అమ్ముకునే అబ్బాయి మనవడు కూడా 50 సంవత్సరాల తర్వాత అలాగే టోపీలు అమ్ముకుంటున్నాడు. అతను కూడా ఒకరోజు అలసిపోయి చెట్టు కింద పడుకుంటే లేచేసరికి టోపీలు కనిపించలే. ఏమైందా అని ఎత్తుక్కుంటుంటే చెట్టు మీద ఉన్న కోతులు టోపీలతో ఆడుకుంటుంటే ఏం చేద్దామా అని ఆలోచిస్తే తాత చెప్పిన కథ గుర్తొచ్చి తలగొక్కున్నాడు. అవి కూడా తలగొక్కున్నాయి. టోపీ తీసి కింద పడేశాడు. ఒక్క కోతి కూడా టోపీ తీసి కింద పడేలేదు సరికదా, ఒక కోతి కిందకి దిగొచ్చి అతను టోపీ కూడా తీసుకుని పైకెక్కేస్తూ నీకే నా తాత, మాకు తాత లేడా, మాకు ఆ స్టోరీ తెలీదా అందండి.